నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. నేడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చ. బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చ. మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల అసోసియేషన్ పై కొనసాగనున్న చర్చ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. వంశీకృష్ణ గతంలో తనతో కలిసి యువరాజ్యంలో పనిచేశాడని వెల్లడించిన పవన్. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి తలకు ₹1 కోటి నజరానా. టీవీ లైవ్ లో కొలికపూడి వ్యాఖ్యలపై వర్మ పోలీస్ కంప్లైంట్. వీడియో షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవి. వ్యూహం సినిమాపై రేగుతున్న వివాదాలు. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. శోక సముద్రంలో అభిమానులు. ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 29 నుంచి నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం స్పందించింది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులతో నేడు చర్చలకు రావాలని ఆరోగ్యశ్రీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కోరారు. మరోవైపు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలు కూడా ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 29 నుంచి నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ఇచ్చిన నోటీసులపై ప్రభుత్వం స్పందించింది. గురువారం ఉదయం చర్చలకు రావాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ కోరారు. ఈ చర్చల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో మంగళగిరిలో సమావేశం నిర్వహించారు. బకాయిల విడుదలపై ఏం చేద్దామని చర్చించినట్లు తెలుస్తుంది. గురువారం నాటి సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీలు కూడా ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు లేఖ అందించారు. గురువారం జరిగే చర్చల్లో ఈ అసోసియేషన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి యంగ్ లీడర్ గా పనిచేయడం చూశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మళ్లీ 2023లో ఎమ్మెల్సీగా ఉంటూ జనసేనలో చేరిన వంశీకృష్ణను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు నేడు చాలా మంది కీలక వ్యక్తులుగా మారారన్నారు. వంశీకృష్ణ తన సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకులు వంశీకృష్ణ యాదవ్తో 2009 నుంచి తనకు పరిచయం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ సమక్షంలో వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆయన సమస్యలను ప్రస్తావించకుండా భావాజాలంతో వచ్చానని వంశీ చెప్పారన్నారు. వైసీపీ పాలన గురించి కాకుండా జనసేన సిద్ధాంతాలను నచ్చి వచ్చానని తెలిపారన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 2 సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయానన్నారు. అయినా పట్టుబడి ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందారన్నారు. పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్ర నాయకుడిగా వంశీ ఎదగాలన్నారు. మంచి భవిష్యత్ ఇచ్చేలా నిర్మాత్మకమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం ఒక గ్రామంలో నడిపిన పీఏసీ చైర్మన్ మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు త్వరగా రాబోతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర, ఏపీ అభివృద్ధి ఎంత జరిగిందో ఇప్పుడు అందరూ చూస్తున్నారన్నారు. వైసీపీలోకి వెళ్లినా ఆ పార్టీ కోసం అండగా నిలబడి పనిచేశారన్నారు. ఇప్పుడు జనసేన కోసం అదే నిబద్ధతతో పనిచేయాలని కోరుతున్నామన్నారు. చనిపోయిన వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు పరిచయం కాదు. 2009 నేను యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఉత్తరాంధ్రలో చాలా బలమైన యంగ్ లీడర్, డైనమిక్ లీడర్. ఆ రోజు నాకు ఆయన ప్రత్యక్షంగా ఆయన చూశాను ఆ రోజున. సో యువరాజ్యంలో ఆయనకి ఆ రోజున ఆయన ఆహ్వానించడం జరిగింది. కోఇన్సిడెంటల్గా మళ్ళీ 2009 తర్వాత మళ్ళీ 2023లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున జనసేన పార్టీలోకి వారు వచ్చినందుకు మనస్ఫూర్తిగా శ్రీ చిన్నపేరు వంశీకృష్ణ యాదవ్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు పార్టీలోకి వచ్చిన మీ నలుగురికి కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మీ రాక, వంశీకృష్ణ గారి రాక ఉత్తరాంధ్రకి నేను 2009 నుంచి వీరిని చూస్తూ ఉన్నాను. చాలామంది ఆ రోజుల్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా చాలామంది యువరాజ్యంలో ఉన్న వ్యక్తులు చాలామంది కీలకమైన నాయకులు అయ్యారు ఈ రోజున, అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో. సో ఆ కోవకు చెందిన శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి రావటం, ఇందాక ఆయన అన్నట్టుగా తిరిగి సొంత ఇంటికి నేను వచ్చినట్టుగా ఉందంటే మనస్ఫూర్తిగా నేను అదే దృష్టితో చూస్తూ ఉన్నాను. ఇది అలాగే
ఆయన వచ్చిన విధానం నాకు చాలా నచ్చింది. ఏ సమస్యల మీద ఇవన్నీ ప్రస్తావించకుండా భావజాలం ఇది మరింతగా ఆకట్టుకుంది. ఆయన పార్టీలోకి రాకముందు చర్చలు జరిగిన ఆ చర్చల మీద నేను అర్థం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ పాలన గురించి వీటి గురించి ఏమి కాకుండా నేను ప్రత్యేకించి ఇంతకుముందు ఎట్లాగైతే ఆకర్షితున్నాయి నేను 2009లో వచ్చాను. అది కూడా చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి. 2014 కూడా అదే పరిస్థితి. కానీ పోటాపోటీగా మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పడి గెలిచి ఆ విజయం మరి ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. మీకు అండగా ఉంటాం. గత 4 సంవత్సరాల 9 నెలల్లో మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యానని, సొంత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారని, తగ్గేదే లేదని చెప్పానని లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ ప్రసంగించారు. గతంలో గ్రామానికి తిరిగి చేనేతలు, స్వర్ణకారులు, బీసీలు, దళితులు, ఎస్టీలు, మైనార్టీలు సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. యువగలం యాత్రలో అనేక సమస్యలు విన్నప్పుడు నాకు మంగళగిరి గుర్తుకు వచ్చేదన్నారు. వారు చెప్పే సమస్యలన్నీ తాను మంగళగిరిలోనే తెలుసుకున్నానని అన్నారు. 2019లో గతంలో టీడీపీ ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశానని ప్రజలు దయచూపలేదన్నారు. 2019లో గతంలో టీడీపీ ఎన్నడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశానని ప్రజలు దయచూపలేదన్నారు. ఆనాడు లోకేష్ ఏమిటో ప్రజలు తెలుసుకోలేకపోయారని అన్నారు. ఓడిన నియోజకవర్గాన్ని వీడలేదని ఆయన అన్నారు. ఓడినప్పుడు చాలా మంది నన్ను ఎగతాళి చేశారన్నారు. మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారని, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారని, తగ్గేదే లేదని చెప్పానని లోకేష్ అన్నారు. ఒకే ఒకసారి బాబు గారు అడిగారు, మళ్ళీ నువ్వు మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని. అప్పుడు బాబు గారికి నేను చెప్పింది ఒకటే, మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారు, ఆ కసితో మంగళగిరి ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పా. గత 4 సంవత్సరాలు 9 నెలలుగా వైకాపా ప్రభుత్వం మన మంగళగిరికి చేసింది ఏంటని ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మనకు చేసింది గుండు సున్నా. 2 సార్లు వైకాపా పార్టీని మీరు ఆశీర్వదించారు, దీవించారు. అలాంటిది మంగళగిరి అభివృద్ధి ఎలా ఉండాలా, సంక్షేమ పనులు ఎలా ఉండాలా, కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గారే పారిపోయే పరిస్థితి మన నియోజకవర్గానికి వచ్చింది. ఒక పక్కన కార్పొరేషన్ ఎన్నికలు జరగలేదు, ఇంకో పక్కన ఎమ్మెల్యే గారు లేరు. ఇంకా మంగళగిరి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మంగళగిరి ప్రజలందరూ ఆలోచించాల. ఎమ్మెల్యే గారు రాజీనామా చేసిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆయనే ఒప్పుకున్నాడు, మా ముఖ్యమంత్రి మంగళగిరి ప్రజల్ని మోసం చేశాడని. ఆనాడు మంగళగిరికి జగన్ గారు వచ్చి ఏకంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించండి, మంత్రిగా నేను చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు, అది చేయలేదు. ఇంకా ఏకంగా ఆర్కే గారే జగన్ పని అయిపోయిందని చెప్పే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సమాజానికి కంటకంగా మారిన రామ్ గోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి ₹1 కోటి నజరానా చెల్లిస్తానంటూ శ్రీనివాస్ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఓ టీవీ డిబేటింగ్ లో వెలువడిన వెంటనే ఆర్జీవీ ఏపీ పోలీసులకు అధికారికంగా ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి ₹1 కోటి నజరానా చెల్లిస్తానంటూ శ్రీనివాస్ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగని వర్మ నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు ₹1 కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై ఆయనను రెచ్చగొట్టేలా
మాట్లాడిన యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొలికిపూడి నా తల తెస్తే ₹1,00,00,000 ఇస్తానన్నారు. నన్ను చంపటానికి టీవీ లైవ్ లో డైరెక్ట్ గా ఓ కాంట్రాక్ట్ ఇచ్చారని యాంకర్ సాంబశివరావు వద్దన్నా కొలికిపూడి అదే మాట 3 సార్లు అన్నారన్నారు. సాంబశివరావు కొలికిపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారని, అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుందని, ఆ టీవీ ఛానల్లో వచ్చింది కాబట్టి ఛానల్ ఎండీకి ఈ కుట్రలో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కొలికిపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఖండించలేదని, వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతుందని, వ్యూహం సినిమాతో టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలికిపూడి శ్రీనివాసరావు ఏదో ఉంది అతని పేరు. అతను నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది దాని తర్వాత కంటిన్యూ చేశాడు డిస్కషన్, దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. నేను దాసరి కిరణ్ కుమార్ మీ ఇద్దరం ఆ కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. సో ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ తను సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాడు. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఇంత డబ్బులు ఇస్తాను అని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారో అని మనకి ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అంటే ఇప్పుడు కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు తొలిసారిగా కంప్లైంట్. అది ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్ట్. అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లైంట్ ఇస్తున్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులోది రేపు ఎల్లుండ తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది. సబ్జుడీస్ కాబట్టి అది నేను చెప్పలేను. ప్రముఖ నటుడు డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయకాంత్ కన్నుమూశారు. ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించి అధికారికంగా ప్రకటన చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ గురవుతున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు తదితర సమస్యలతో గత నెలలో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆ సమయంలోనే ఆయన చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన కోలుకుని ఆసుపత్రి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కదలలేని స్థితిలో చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్య తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను కొనసాగించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పరిస్థితి విషమించి కన్నుమూశారు.
ఇంద్రకీలాద్రిపై శివకామ సుందరి సమేత నటరాజస్వామి కళ్యాణాన్ని ఋత్వికులు కన్నుల పండుగగా బుధవారం నిర్వహించారు. నటరాజ కళ్యాణోత్సవాల్లో భాగంగా శివకామ సుందరి నటరాజస్వామి వార్ల ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం కళ్యాణమూర్తులుగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఋత్వికులు కళ్యాణం నిర్వహించారు. అనంతరం లింగోద్భవ కాలంలో స్వామివారికి ఆరుద్రోత్సవం భక్తి శ్రద్ధలతో చేశారు. ఈవో రామారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞాన నారాయణ శర్మ పాల్గొన్నారు. మీ గోత్రాల మనసులో చెప్పుకోండి, మీ వంశం పేరు చెప్పుకోండి, మీ పేర్లు చెప్పుకోండి. యజమానానాం సర్వేషాం జన్మాభ్యాసావిద్యావాసనయా. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. అనాది అవిద్య వాసనయ అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు యోనిషు పునః పునః అనేకధ జనిత్వా అస్మిన్ వంశే జాతాయాః మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి ఏతతు క్షణపర్యంతం మధ్యే వర్తిని కాలే బాల్య యవ్వన కౌమార హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదే ఉమాపదయే పశుపదయే నమో నమః. అతగౌ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. పురుషో వై రుద్రస్తన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం ధ్యాయతు. సర్వోహ్యేయ రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. రుద్రాయ ప్రదేవసే మేఢుష్టమాయ తవ్యసే ఓజే మశంతమగం హృదే. సర్వోహ్యేయ రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. గౌరీమిలాయ సలిలాని రక్షత్యేకపదే త్రిపదే సా చతుష్పదీ అష్టాపదే నవపదే బభూభుషే సహస్రాక్షరా పరమే యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః. అస్య ప్రకృతిరేనస్య యః పరస్య మహేశ్వరః. శివకామ సుందరీ సమేత నటరాజస్వామి నమః. దివ్యపాదారవిందయోః వేదోక్తిదివ్యసువర్ణమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సర్వోపచారాన్ సమర్పయామి. అనయా యథాశక్తి షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మకః. శివకామ సుందరీ సమేత నటరాజస్వామి దేవతా సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. చతుస్సాగపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. స్వస్తి పర్యాప్త్య అనంతరాయ సర్వస్తోమోజరాత్ర మహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. దేవదేవ్యాః అనంతానంద భోగో. జగజ్జనని అయిన అమ్మవారిని దర్శించుకోవటం తనకు ఎంతో సంతోషకరమని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారిని కొడాలి నాని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి తన మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత దేవస్థాన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో నానికి గౌరవ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా కార్యనిర్వహణాధికారి రామారావు ప్రసాదములు, శేషవస్త్రము, అమ్మవారి చిత్రపటాన్ని నానికి అందజేశారు. కొడాలి నానితో పాటు ఆయన అనుచరులు పాలడుగు రాంప్రసాద్, వల్లూరుపల్లి సుధాకర్ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సమైరాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షం. ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వసీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ. ధాన్యం ధనం పశుం బహుపుత్రమాయుః.
అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్ల సమ్మె సైరన్ మోగించిన ప్రభుత్వం వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని టీడీపీ రాష్ట్ర డ్వాక్రా సాధికార విభాగాల అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు 16 రోజులుగా సమ్మె చేస్తున్న అధికార పార్టీ నేతలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వారి కంటే ఎక్కువ వేతనం చెల్లిస్తామని వారి నమ్మించి మోసం చేశారని ఆమె ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర డ్వాక్రా సాధికార విభాగాల అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ అధికార నేతలు అంగన్వాడీ కార్యకర్తలతో నామమాత్రంగా చర్చలు జరిపారని వ్యాఖ్యానించారు. అంగన్వాడీ కార్యకర్తలతో చర్చలు జరిపి వారికి ఏ హామీ ఇచ్చారని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె గత 2 వారాలుగా జరుగుతున్న ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు 4,500 నుంచి 10,500 పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికార పార్టీ 1,000 రూపాయలు పెంచి సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారని ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను నెరవేరుస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచుతాను, తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాను అని చెప్పి మోసపు మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల సమస్యల గురించి కానీ, వారికి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ గురించి కానీ ఏ రోజు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపై చర్చించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా బాధేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల నుంచి ఇంత పెద్ద ఎత్తున 1,00,000 మంది పైన ఈ రోజు వచ్చి రోడ్డు మీదకి వచ్చేసి నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ కళ్ళుండి చూడలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కొని మాకు అర్థం కావట్లా. అంతమంది మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీలు అని చెప్పేసి అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి దగ్గరకు తీసుకొని తల మీద చేతులేసి నేను పెద్ద ఎత్తున అక్క చెల్లెమ్మలకి న్యాయం చేస్తానని చెప్పి నిరంతరం అబద్ధాలు చెప్తూ ప్రతి సభలో గుండెలు బాదుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఈ ముఖ్యమంత్రి గారు. కానీ ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చేసి 16 రోజులుగా కుటుంబాలను వదిలేసి, వాళ్ళ యొక్క సొంత పనులు వదిలేసుకొని, పిల్లలను వదిలేసుకొని, చిన్న చిన్న పసిపిల్లలను కూడా తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని మండల కార్యాలయాల ముందు రకరకాల ధర్నా చౌకుల్లో ధర్నా చేస్తా ఉంటే కనీస స్పందన లేదు ముఖ్యమంత్రి గారికి. నగరపాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు కార్యాలయ పిఏ దుర్గావచ్చుల పవన్ కుమార్ సుమారు ₹1 కోటి వరకు మోసానికి పాల్పడ్డారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొగల్రాజ్పురంలోని నివాసంలో బాధితులతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. కంచె చేను మేస్తే ఎలా ఉంటుందో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు నిరూపించారని దుయ్యబట్టారు. కరోనా కాలంలో మంజూరైన తాత్కాలిక పనులు తమకు ఇప్పించాలని కోరుతూ 2020 జూలై 7వ తేదీన రాజీవ్ నగర్ కు చెందిన వడ్డెరలు అజిత్ సింగ్ నగర్ లోని కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాద్ విష్ణుకి వినతి పత్రం ఇచ్చారని, ఎమ్మెల్యే పని కల్పించాలి, లేకుంటే ఖాళీ లేదని చెప్పాలి, అంతేకాని ఇలా మోసగించకూడదని మండిపడ్డారు. మీకు ఇచ్చినటువంటి అర్జీలో మేము మమ్మల్ని పనుల్లో పెట్టమని, డ్వాక్రా సంఘాల్లో పెట్టమని, మున్సిపాలిటీలో మాకు పనిచేసుకునే ఇది కల్పించమని మీకు ఎమ్మెల్యేగా మేము పెట్టాం. దాన్ని మీ ఆఫీసులోని పవన్ కుమార్ అనే అతను ఫోన్ చేసి మీకు ఉద్యోగం ఇస్తాం రండి అని చెప్పి ఇలాగ డబ్బులు తీసుకున్నాడంటే అలాగా అని చెప్పి నేను మాట్లాడతానని చెప్పి అతను కొన్ని రోజులు తిప్పాడు. తర్వాత వాడికి మాకు సంబంధం లేదు, వాడెవడో నాకు సంబంధం లేదు, మరి ఆ డబ్బులు ఏదో మీరే చూసుకోండి, కావాలంటే పోలీస్ స్టేషన్లో చెప్తానని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పి వీళ్ళని ఆర్ఆర్పేట పోలీస్ స్టేషన్కి పంపించాడు. ఆర్ఆర్పేట పోలీస్ స్టేషన్లో సిఐ జరిగిందంతా తెలుసుకొని మొత్తం కంప్లైంట్ రాసి కేసు రిజిస్టర్ చేయకుండా నేను చేస్తాను, అయినా మీకెందుకురా పెద్దవాళ్ళతో పోతే డబ్బులు పోతాయి, కేసుకు వెళ్దారంటే మీరు సంవత్సరాల తరబడి తిరగాల్సి వస్తుంది అని వీళ్ళని బెదిరించాడు. వీళ్ళని బెదిరించి కేసు మీద కేసు కట్టకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా ఎమ్మెల్యే ఒత్తిడితో చేశాడు. వీళ్ళు ఈలోపు అనేక సార్లు అతన్ని పవన్ కుమార్ని డబ్బులు మని అడిగితే ఇగో ఖాళీ చెక్ ఇచ్చాడు. వీళ్ళకి చెక్ కూడా ఇచ్చాడు. ఇది దుర్గావర్చుల పవన్ కుమార్ పేరు మీద ఐసిఐసిఐ బ్యాంకులో
సిఎస్బి బ్యాంకులో ఉన్నటువంటి చెక్కు వీళ్ళకి ఎంతకి 2,75,000 రూపాయలకి చెక్కు రాసిచ్చాడు. వీళ్ళ వరకు తీసుకున్నటువంటి డబ్బులు. యుద్ధాల కారణంగా కొన్ని తరాలు నాశనమవుతున్నాయని, అందుకే యుద్ధాలు కోరే దేశాలపై అప్రమత్తంగా ఉండాలని నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ సభ్యుడు, ప్రపంచ శాంతి దూత డాక్టర్ బాలకృష్ణ కుర్వే అన్నారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఎన్నో రకాల ఆయుధాలలో కీలక పాత్ర పోషిస్తున్నవి మానవ మందు పాత్రలేనని చెప్పారు. నవభారత్ నిర్మాణ సంఘం గాంధీ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భారతదేశం మొత్తం తిరిగి 30 ఏళ్లుగా శాంతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఎన్నో రకాల ఆయుధాలలో కీలక పాత్ర పోషిస్తున్నవి మానవ మందు పాత్రలేనని అన్నారు. అనంతరం నవభారత్ నిర్మాణ సంఘం అధ్యక్షుడు నూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ 30 ఏళ్ల కృషి వల్ల నేడు మందు పాత్రలు లేకుండా పోయాయని, కానీ సామూహిక బాంబులను కొన్ని దేశాలు వినియోగిస్తున్నాయని, వాటిని తక్షణమే నిషేధించాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్, గుమ్మా సాంబశివరావు, గంటా విజయ్ కుమార్, సంపాదకుడు కలిమిశ్రీ, సత్యవతి, కళాసాగర్ తదితరులు పాల్గొన్నారు. సాహితీవేత్త పంతులు వెంకటేశ్వరరావు సమన్వయం చేశారు. ప్రపంచ శాంతి, పర్యావరణంపై పలువురు గాయకులు పాడిన పాటలు అలరించాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చ. బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చ. మరోవైపు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల అసోసియేషన్ పై కొనసాగనున్న చర్చ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్. కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. వంశీకృష్ణ గతంలో తనతో కలిసి యువరాజ్యంలో పనిచేశాడని వెల్లడించిన పవన్. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి తలకు ₹1 కోటి నజరానా. టీవీ లైవ్ లో కొలికపూడి వ్యాఖ్యలపై వర్మ పోలీస్ కంప్లైంట్. వీడియో షేర్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవి. వ్యూహం సినిమాపై రేగుతున్న వివాదాలు. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ కన్నుమూత. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. శోక సముద్రంలో అభిమానులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.